నయనతార ఇటీవల ఎక్కువగా వివాదాస్పద అంశాలతో వార్తల్లో ఉంటున్నారు. ధనుష్కు నయనతారకు మధ్య గొడవలు పీక్స్కి చేరాయని చెప్పుకోవచ్చు. ఇటీవల మద్రాస్ హైకోర్టు సైతం నయనతారకు ఈ వివాదంలో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరి మధ్య గొడవలతో ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వార్తల్లో ఉంటున్నాయి. అయితే తాజాగా నయనతార తన భర్త విషయంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్గా మారుతున్నాయి. నయనతార ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విఘ్నేష్ శివన్ను తొలిసారిగా తాను ప్రపోజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. నానుం రౌడీ ధాన్ మూవీ సమయంలో 2015 నుంచి వీరి మధ్య డేటింగ్ స్టార్ట్ అయిందట. దాదాపు 7 ఏళ్ల పాటు వీరిద్దరూ కూడా లవ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా 2022లో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారంట. ఈ క్రమంలో నయన్ ఇటీవల ధనుష్తో నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నుంచి నానుం డాక్యుమెంటరీలోని కొన్ని సెకండ్లను ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దీంతో ధనుష్ 10 కోట్లు ఇవ్వాలని లీగల్ నోటీసులు పంపడంతో పాటు హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంలోకి నయన్ను మాత్రమే కాకుండా విఘ్నేష్ శివన్ను సైతం ఇటీవల కొంతమంది నెటిజన్లు ట్రోల్స్ చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆయన ఇటీవల తీసిన ఒక సినిమా విషయంలో కూడా డైరెక్టర్ల మీటింగ్లో విఘ్నేష్ను లోకువగా మాట్లాడారంట. దీంతో మనస్తాపానికి గురైన విఘ్నేష్ శివన్ తన ఇన్స్టా అకౌంట్ను డిలీట్ చేసిన విషయం తెలిసిందే. తన గొడవల వల్లే విఘ్నేష్ శివన్ కూడా ఇబ్బందులు పడుతున్నాడని నయన్ బాధపడుతోందట. విఘ్నేష్ ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి అని అన్నారు. అందరూ తనకన్నా టాలెంట్, ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్లను చేసుకుంటారని, తాను మాత్రం విఘ్నేష్లో ఉన్న కష్టపడే తత్వాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది నయనతార. ఈ క్రమంలో ప్రస్తుతం విఘ్నేష్ శివన్ కు అవకాశాలు రావటం చాలా తక్కువైందని కూడా వార్తలు వస్తున్నాయి. విఘ్నేష్ శివన్ 17 ఏళ్లకే కెరియర్ ప్రారంభించాడని నయన్ అన్నారు. ఈ గొడవల వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని నయన్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ జంటకు వీరికి ఉయిర్ ఉలంగం కవల పిల్లలున్న విషయం తెలిసిందే.